నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. వంగవీటి రంగా గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆశ గారు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. అది కూడా జగన్ గారితో భేటీ అవుతున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అంటే ఇంతవరకి వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులని చూసాము. కానీ వాళ్ళ కూతురు అనేది ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశం అయింది. తను ఇప్పటివరకు ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడింది గానీ ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నారు. జగన్ గారితో భేటీ అవుతున్నారన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? అంటే జగన్‌ని మీట్ అవుతున్నారు అని వార్తలొస్తున్నాయి గానీ, మీట్ అవుతామని అధికారికంగా వాళ్ళేం ప్రకటించలేదు. హ్మ్. రెండోది ఆవిడ ఓపెన్‌గా చెప్పిన మాటేంటంటే, నేను రాధారంగా మిత్రమండలిలో యాక్టివ్‌గా ఉంటాను అని చెప్పారావిడ. హ్మ్. హ్మ్. రాధారంగా మిత్రమండలి అనేది రాధా గారు ఉన్న రోజుల్లోనే మొదలైనటువంటి పరిస్థితి. అంటే రాధా గారు రాధా మిత్రమండలి అని ఉండేది ఆ రోజుల్లో. తర్వాత అది రాధారంగా మిత్రమండలిగా మారింది. ఆ మిత్రమండలి పేరుతోనూ అలాగే యునైటెడ్ ఇండిపెండెంట్స్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ఉండేది వాళ్ళకి. హ్మ్. ఆ 2 ఆర్గనైజేషన్స్ పేర్లతోనూ వాళ్ళు పనిచేసేవారు ప్రజాక్షేత్రంలో. ఈ ఆ యాక్టివిటీ అనేది తగ్గింది. అంటే దాన్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళేటువంటి నాయకత్వం నెమ్మదిగా వెనక్కెళ్ళిపోతోంది. ఆ టైంలో వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మనిషి వచ్చి అంటే రాధాకృష్ణ గారు ఉన్నాడు ఆల్రెడీ. హ్మ్. కానీ ఆయన ఏదో ఒక పార్టీతో అసోసియేట్ అయ్యి నడవటం ఆ పొలిటికల్ జర్నీలో ఉన్నాడు. ఈ రాధారంగా మిత్రమండలి అనేది రకరకాల ఇతర కార్యక్రమాలు చేయబడుతుంది ఇది. అందుకని ఈ ఏరియాలో నేను పనిచేస్తాను అని చెప్తున్నారు ఆవిడ. హ్మ్. ఆ క్రమంలోనే అన్నయ్యతో విభేదాలు అని కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. రాధాకృష్ణతో విభేదాలు అనేవి కూడా ఆవిడ ఎక్కడ మాట్లాడట్లేదు. మేమందరం కలిసే ఉన్నామని చెప్తోంది ఆవిడ. అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఎందుకు ఆవిడ రాధారంగా మిత్రమండలి బాధ్యతలు భుజానేసుకున్నారు? ఏదో ఒక రాజకీయ పార్టీతో ట్రావెల్ అవ్వటం కోసం ఇది సన్నాహక ప్రయాణము అని మాట్లాడుతున్నారు. ఈ సన్నాహక ప్రయాణము అనే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఆవిడ అనేది బయట స్పెక్యులేట్ చేస్తున్నారు. ఇది నిజమైనా కావచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు. ఆవిడ పర్సనల్ డెసిషన్ బట్టి ఉంటుంది. ఎక్కడ బాగా పని చేయగలను, ఎఫెక్టివ్గా పని చేయగలను అనుకుంటే అక్కడికి వెళ్తుంది ఆవిడ. ఇక్కడికే వెళ్ళాలి అనే ప్రోగ్రామ్ ఏం లేదు. తను పొలిటికల్గా యాక్టివ్ అవ్వదలుచుకున్నారు, ప్రజాక్షేత్రంలో ఉండదలుచుకున్నారు. ఇప్పటి వరకు ఆవిడైతే నేను జగన్ పార్టీలోకి వెళ్తాను అని ప్రకటించలేదు, ఎక్కడ చెప్పను కూడా చెప్పలేదు. హ్మ్. అలాగే రాధాకృష్ణ గారి ప్రయాణం గందరగోళంగా నడిచింది. అంటే ఆయన కాంగ్రెస్తో ఉన్నారు. కాంగ్రెస్లో ఉండగా ఒకసారి ఆయనకి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది, గెలిచాడు ఆ టైంలో. హ్మ్. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఆయన ప్రజారాజ్యం వైపు వెళ్ళాడు, తెలుగుదేశం వైపు వెళ్ళాడు. ఇలా రకరకాలుగా నడిచింది ఆయన ప్రయాణం. ఒక రకంగా ఇన్కన్సిస్టెన్సీ ఉంది ఇతనిలో అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలిగించాడు ఆయన. హ్మ్. అలాగే రంగా ఆశయాలకు అనుగుణమైనటువంటి ప్రయాణం కాదు ఇతంది అనే అభిప్రాయం కూడా కలిగించాడు. నిజానికి రంగాతో ట్రావెల్ అయింది అమ్మాయి వంగవీటి మోహన్ రంగా గారు. ఇతను చదువు పేరుతో దూరంగా ఉంచారు రాధాకృష్ణని. ఈ అమ్మాయి వీళ్ళతోనే ట్రావెల్ అయింది కాబట్టి రంగాతో సాన్నిహిత్యం విషయంలో కూతురికే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది ఆయనతో. ఆయన చనిపోయే నాటికి పెద్ద ఏజ్ ఏం కాదు, హ్మ్. మ్యాక్సిమం 6 ఏళ్ళు 7 ఏళ్ళు అలా ఉండుంటుంది, అంతవరకే. చిన్నపిల్లలు వీళ్ళు. ఆయన చనిపోయే టైంకి వీళ్ళిద్దరూ చిన్నపిల్లలే. అతను స్కూల్లో ఉన్నాడు. అతని కంటే కూడా ఈ అమ్మాయి కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ, అంతవరకే. నిజానికి వీళ్ళు పెరుగుతున్నటువంటి క్రమంలో ఆయన ప్రభావం వీళ్ళ మీద ఉందా లేదా అనేది కూడా డౌటే. రంగా బ్రాటప్ వేరు. ఆయన కింది నుంచి వచ్చాడంటే సైకిల్ షాప్లో పని చేసుకుంటూ మొదలుపెట్టిన జీవితం అది. అందుకని ప్రజల జీవితము, దానిలో ఉండేటువంటి కష్టాలు, వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనే దానికి సంబంధించి ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఆయన జనంతో కలిసిపోయాడు. జనం ఆయన కోసం నిలబడ్డారు. ఆయనకి ఆ ఇమేజ్ రావటం వెనకాల ఆయన అనుభవం ఉంది, జీవితానుభవం ఉంది. వీళ్ళకి పిల్లలకి ఆ అనుభవం లేదు. వీళ్ళు పుట్టడమే రంగా పిల్లలుగా పుట్టారు. కాబట్టి
వీళ్ళకి ఒక సోషల్ స్టేటస్ ఉంది అప్పటికే. అందుకని వీళ్ళకి ఆ బ్రాటప్ లేదు. ఆ బ్రాటప్ లేకపోవడం వలన వీళ్ళకి ప్రజల జీవితాలు ఎవరో చెబితే తెలిసినటువంటి పరిస్థితి. ఆయనకు అనుభవం. రంగా మీద ఎందుకు విజయవాడ ప్రజలకి అంత ప్రేమ ఆ రోజుల్లో? ఆయన హత్య జరగగానే ఎందుకు అంత రియాక్ట్ అయ్యి విజయవాడను తగలబెట్టారు అంటే, తన ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని వచ్చి ఎక్కడి నుంచో వలస వచ్చేవాళ్ళు విజయవాడకు విపరీతంగా. ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వలస వచ్చి, అయ్యా మేము ఇక్కడ పచ్చి వ్యాపారం అంటే ఏదో ఈ కాయగూరలు అలాగే ఈ పళ్ళు అవి అమ్ముకునే వ్యాపారాన్ని పచ్చి వ్యాపారం అంటారు. ఈ పచ్చి వ్యాపారం ఏదో చేసుకుని బతుకుతామయ్యా రోడ్ల మీద, ఉండటానికి ఇల్లు కావాలి అంటే ఏదో ఒక చోట మీరు ఇల్లు వేసుకోండి, ఎవరన్నా వస్తే నా పేరు చెప్పండి అనేవాడు ఆయన. అలా కృష్ణలంకలో కృష్ణానదిలో చాలా ఎంక్రోచ్మెంట్స్ ఈయన పుణ్యమే. అంటే ఇల్లు కట్టేసుకుని ఆయన పేరు చెప్పేవాళ్ళు. సరే ఆయన ఏదో మాట్లాడుకునేవాడు, ఏదో సందర్భంలో అక్కడి నుంచి తీసేటప్పుడు వాళ్ళకి ఇంకెక్కడైనా ఇవ్వమని అడిగేవాడు. అలా వాళ్ళు సెటిల్ అయ్యేవాళ్ళు. ఇలా జనాలతో ఒక అటాచ్మెంట్ వచ్చింది తనకి. అందుకని అలాగే ఆయన పొలిటికల్ కెరియర్లో ఎక్కడా కూడా ఆత్మగౌరవాన్ని చంపుకుని వ్యవహరించలేదు ఆయన. ఆ వ్యవహార శైలితోనే టార్గెట్ అయ్యాడు. ఆ రోజున రూలింగ్ పార్టీకి టార్గెట్ అవటం వెనకాల ఆయన జనం కోసం నిలబడటమే ఉంది. ఒక రిక్షా కార్మికుడిని లాకప్లో చంపేస్తే, విజయవాడ 5 టౌన్ లాకప్లో చంపేశారు ఒక రిక్షా కార్మికుడిని. చంపేస్తే ఆ రిక్షా కార్మికుడి శవాన్ని తీసుకుని పోలీస్ మీట్ జరుగుతోంది అప్పుడు విజయవాడలో. ఆ పోలీస్ మీట్ దగ్గరికి వెళ్ళి మొత్తం విజయవాడలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలకి అడ్డంగా రిక్షాలు కట్టించేశాడు ఆయన. దాంతో టోటల్ విజయవాడ సిటీ అంతా ట్రాఫిక్ జామ్. ఆ కండిషన్ క్రియేట్ చేసి అప్పుడు ఈ కార్మికుడి శవాన్ని తీసుకుని ఆ పోలీస్ మీట్ దగ్గరికి వెళ్ళి హోమ్ మినిస్టర్ని బయటకు పిలిచి, కోడెల శివప్రసాద్ అప్పుడు హోంమంత్రి, ఆయన్ని బయటకు పిలిచి ఆ సిఐని సస్పెండ్ చేయాలి, అలాగే ఈ కుటుంబానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ మీద ఆయన ఘర్షణ పడి సాధించాడు దాన్ని. ఆ సందర్భంగానే ఆయన మీద ఒక కోపం పెట్టుకున్నాడు ఆయన హోంమంత్రి గారు కోడెల. అలా మొదలైంది. ఆయన టార్గెట్ అయ్యాడు అక్కడి నుంచి. ఆ టార్గెట్ అవటము, ఆయన హత్య వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది అనే విషయం అందరికీ తెలుసు. అదే పార్టీతో ఈయన ట్రావెల్ చేయటం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడే. పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద కూడా ఒక హోప్ ఉండేది వాళ్ళకి. చిరంజీవి గారు ఆయన పొలిటికల్ జర్నీ ఒకలా ముగిస్తే, ఈయన పొలిటికల్ జర్నీ చంద్రబాబుతో స్నేహంతో నడవటం పవన్ కళ్యాణ్. దాంతో ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది ఆ కమ్యూనిటీకి. అలాగే వంగవీటి రాధాకృష్ణ ప్రయాణంలో ఆ ఇన్కన్సిస్టెన్సీ, కుదురులేనితనం అనేది కూడా ఇబ్బంది పెడుతోంది. అందుకని ఆ రోజుల్లో కాపునాడు అని విజయవాడలో పెట్టి తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చేలాగా చేసి, అంతకంటే గ్రాండ్ సక్సెస్ చేసి, ఆ మీటింగ్లో వుడ్ బి సీఎం రంగా అనేటువంటి నినాదాలు వచ్చినాయి. ఆ నినాదాలు కూడా నిజానికి ఆయన ప్రాణం మీదకి తీసుకొచ్చినాయి. ఇలాంటి ఒక చైతన్యం నడిపినటువంటి లీడర్ వంగవీటి రంగా. మొత్తం కోస్తా జిల్లాలన్నిటా ఆయన ప్రభావం ఉంది. తెలంగాణలో కూడా ఆయన ప్రభావం ఉంది. ఖమ్మం ఈ ప్రాంతాలకు కూడా ఆయన పర్యటించేవాడు. హైదరాబాదులో కూడా ఆయన ప్రభావం ఉంది. ఇంత ప్రభావవంతంగా నడిచినటువంటి రాజకీయ ప్రయాణం అయింది. ఇప్పుడు ఆ వ్యాక్యూమ్లోకి ఫిట్ అయ్యేటువంటి లీడర్ ఎవరు అనేది ఒకటి చూస్తున్నారు. ఉన్న నాయకులందరూ ఇప్పుడు చేగొండ హర్రాం జోగయ్య వీళ్ళందరూ వృద్ధులు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేడు ఆయన. ముద్రగడ పద్మనాభం గారు గందరగోళంలో ఉన్నాడు. ఆయన పిల్లలు టీడీపీతో ట్రావెల్ అవుతున్నారు. ఇలా ఒక వ్యాక్యూమ్ ఉంది ఆ కమ్యూనిటీకి సంబంధించి. ఆ కమ్యూనిటీ హక్కుల గురించి మాట్లాడేటువంటి ఒక లీడర్ లేకుండా పోయాడు ఇప్పుడు. ఆ వ్యాక్యూమ్లోకి గనక రంగా గారి కూతురు ఎమర్జ్ అవ్వగలిగితే, ఆవిడని పొలిటికల్ పార్టీలు మా పార్టీలోకి రా అని చెప్పి వెళ్ళి ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది.
ఆవిడ తొందరపడి జగన్ వైపో లేకపోతే టీడీపీ వైపు వెళ్ళిపోయే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆవిడ కొంచెం ఆ కమ్యూనిటీకి గనక ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగితే, ఇచ్చి అక్కడ ఒక ఐకాన్గా మారే ప్రయత్నం మొదలు పెడితే, వాళ్ళ ఇష్యూస్ని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం మొదలు పెడితే, అలాగే మిగిలిన అక్కడి నుంచి కింది కులాల సమస్యల్ని పట్టించుకుని కింది కులాల సమస్యలు మాట్లాడేటువంటి ఒక లీడర్గా విజయవాడ వరకు, కనీసం ఆ నియోజకవర్గం వరకు అయినా సరే, ఆయన మొత్తం కోస్తా జిల్లాలన్నీ తన ఏరియా అనుకుని తిరిగేవాడు. అంత తిరగక్కర్లేదు, కనీసం ఆ నియోజకవర్గంలో విజయవాడలో నిలబడి కాపు కులానికి కింది కులాలకి కూడా ఒక రిప్రజెంటేటివ్గా గనక వ్యవహరించడం మొదలు పెడితే, ఆ యాక్టివిటీ ఆవిడ రాధారంగా మిత్రమండలిలోంచి చేయొచ్చు. ఆ ప్రయాణం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఆవిడ పొలిటికల్ జర్నీ డిసైడ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయి ఏదో ఒక పార్టీలో చేరిపోతే రంగా ఇమేజ్ మీద, ఆ ఇమేజ్కు ఉన్నటువంటి ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంగా చూస్తారు. వంగవీటి రాధ దెబ్బతినడానికి కారణం అదే. అంటే వారసులు ఎప్పుడైనా సరే వారసత్వం అనేది ఎంట్రీకి ఉపయోగపడుతుంది. రంగా కొడుకు రంగా కూతురు అని మాట్లాడుకుంటాం మనం, కానీ వాళ్ళు ప్రూవ్ కావాలి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవటం అనే కార్యక్రమం చేయాలి ఆవిడ. తను చేయలా, రాధా చేయలా. చేయకుండా తన తండ్రి గారి అకౌంట్లో ఉన్న డబ్బులతోనే కథ నడిపించే ప్రయత్నం చేశాడు ఆయన. అలా కుదరదు. ఇప్పుడు ఆవిడ ఆశ బయటకు వచ్చారు కాబట్టి, బయటకు రావడం అంటే ఒక ప్రజా జీవితంలోకి వచ్చింది ఆవిడ. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆవిడ ఆ రోజున రంగా ఎలాగైతే, రంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతానని వెళ్ళి చేరిన మనిషి కాదు, వాళ్ళ ఆహ్వానం మేరకే వెళ్ళాడు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలి అనేటువంటి ఆలోచన ఉండేది. తెలుగుదేశం పార్టీలో చేరలేని ఒక కండిషన్ వచ్చింది ఆయనకి. అంటే తన ప్రత్యర్థి దేవినేని నెహ్రూ వెళ్ళిపోయి ముందే చేరాడు. ఈయన బయలుదేరే టైంకి అక్కడ ఏర్పాట్లు పూర్తయినాయి. పూర్తి కావడానికి కారణం ఏంటంటే నెహ్రూకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ఎన్టీ రామారావు గారి కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తొందరగా యాక్సెస్ దొరికింది అతనికి. ఈయన యాక్సెస్ కోసం ప్రయత్నం చేస్తుండగానే అతను ఎంటర్ అయ్యాడు. ఆల్రెడీ నెహ్రూ అక్కడ ఉన్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అందుకని ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు ఆయన మొదట. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన అకామిడేట్ చేసింది. అందుకని ఆ రోజున ఆయన కూడా ఇలా వెంపర్లాడలేదు, ఆ పార్టీలో చేరాలి ఈ పార్టీలో చేరాలి, ఒక తెలుగుదేశంలో చేరాలని మాత్రమే అనుకున్నాడు. ఈవిడ కూడా అలా అనుకోకుండా ఒక లీడర్గా ఎమర్జ్ అయితే ముందు అంటే విజయవాడ నగరంలో రకరకాల వ్యాక్యూమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలకి తల్లడిల్లుతున్నటువంటి కింది కులాల ప్రజలకి ఒక సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అక్కడ. ఆ ప్రతినిధిగా ఈవిడ ఎమర్జ్ అయితే డెఫినెట్గా వైసీపీ నుంచి ఆహ్వానం వస్తుంది. ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లోనే ఆవిడ్ని తీసుకుంటారు. ఆ పని చేయగలిగితే బెటర్. ఆవిడ తొందరపడి తను ఎక్కడో చేరాలి, ఎవరి మార్గదర్శకత్వంలోనో పనిచేయాలి అనుకోకుండా ఇప్పుడు ఆవిడ తీసుకునే నిర్ణయం కరెక్టే. అంటే రాధారంగా మిత్రమండలి వరకు కన్ఫర్మ్ అయి ఉంటాను అని ప్రకటించారు మొన్న ఆవిడ. ఆ ప్రకటన మీద నిలబడి ఆవిడ ప్రజలతో నిరంతరం ఉండి, రంగా ఎలాగైతే ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, అందుబాటులో ఉండటంతో పాటు ఎవరొచ్చి ఏ ఇష్యూ చెప్పినా ఆయన అటెండ్ అయ్యేవాడు. ఈ పర్సనల్గా అటెండ్ అవ్వటం అనేది రంగాకి ఆ రోజుల్లో ఆ ఇమేజ్ని పెంచిన అంశం. తను కూడా అలా పర్సనల్గా అటెండ్ అవ్వటం మొదలు పెడితే గనక డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఆవిడ మదర్కి ఉంది అది, రత్నకుమారి గారికి ఉండేది ఆ ఇంటెన్షన్. అంటే ఆవిడ రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరి ద్వారానో మాట్లాడించాలి ఇలా అనుకునేది కాదు. బలాన్ చోట సమస్య ఉంది అని తెలియగానే ఆవిడే వెళ్ళి ఎంటర్ అయ్యేది. ఒక రకంగా ఒక డైనమిక్ నేచర్ ఉండేది ఆవిడకి. రంగాకి ఎలాంటి డైనమిక్ నేచర్ ఉండేదో రత్నకుమారి గారికి కూడా అదే డైనమిక్ నేచర్ ఉండేది. ఆ డైనమిక్ నేచర్తో గనక పనిచేయగలిగితే ఈవిడికి తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంటుంది.